అదొక ఊరు. ఆ ఊరిలో ఒక మంచి పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్లో ఇలాగ మధ్యాహ్నము ఒక యవనస్తురాలు అడుగుపెట్టింది. కాకపోతే అమ్మాయి పైనుండి కింద దాకా జుట్టు అంతా ఎండిపోయి ముఖమంతా కడుక్కోకుండా వికారంగా బయట అంతా కంపు వాసన వస్తున్నట్టుగా ఉంది. లోపలికి అమ్మాయి వెళ్ళిన వెంటనే అక్కడ కొంతమంది వెయిటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఈ అమ్మాయి ఎక్కడికి వస్తుంది, కూర్చుంటుంది, ఎక్కడ కూర్చుంటుందో ఏమో, లేదని చెప్పదాంలే అది ఇదని అనుకుంటా ఉన్నారు. అంతలాగా ఆ హోటల్ మెయింటైన్ చేసే సూపర్వైజర్ వచ్చాడు. వచ్చి ఇలాగ అన్నాడు, ఎవరమ్మాయి నువ్వు అని. మీరు తినేది మా హోటల్లో లేదు, దయచేసి మీరు వెళ్ళండి అని. లేదు మీలాంటి వాళ్ళకి హోటల్లో మేము సర్వ్ చేయట్లేదు కనుక మీరు వెళ్ళిపోండి అంటే అమ్మాయి హోటల్లో నుండి తిన్నగా బయటకు వెళ్తుంది. అందులో ఒక సూపర్వైజర్ వచ్చి బయట ఉన్న వ్యక్తిని గురించి ఇలాగన్నాడు, ఇలాంటి వాళ్ళందరూ నువ్వు హోటల్లోకి పంపిస్తావేంటి, సెక్యూరిటీ ఎలాంటి వాళ్ళని పంపించాలో తెలియట్లేదేంటి, ఇంకోసారి అలాగ పంపించొద్దని ఆయన మీద కేకలేసాడు. ఆయన చాలా బాధపడ్డాడు. తర్వాత హోటల్లో పనిచేస్తున్న ఒక సర్వర్ ఉంటారు కదా, అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. నేను మీకు సహాయం చేయొచ్చు అని అడిగాడు. అమ్మాయి ఏం మాట్లాడలేదు. అప్పుడు చెప్పాడు, నేను మీకు కొన్ని డబ్బులు ఇస్తాను, మీరు బయట హోటల్లోకి వెళ్ళి మీకు కావాల్సింది తినేసి వెళ్ళండి, ఈ హోటల్లో మీ ఇలాంటి వాళ్ళ కొరకు సర్వ్ చేయట్లేదు కదా అని. అప్పుడు అమ్మాయి అనేది, నాకు డబ్బులు ఏం అవసరం లేదు అనేది. మరేంటి మీరు ఇక్కడి నుండి మీ స్థలానికి వెళ్ళడానికి డబ్బులు ఇమ్మంటారు, దేనికి అవసరం లేదా, మీ ఫోన్ ఇవ్వండి నాకు ఒక 5 నిమిషాలు అనింది. ఫోన్ ఇచ్చినాడు. ఒక 5 నిమిషాలు కొద్దిగా దూరం పోయి మాట్లాడేసి వచ్చి ఆయనకు ఫోన్ ఇచ్చింది. ఆయన ఫోన్ ఇలాగ పెట్టుకుంటున్నాడు. ఉన్నట్టు పెద్ద BMW కార్ వచ్చింది. ఈ అమ్మాయికి తలుపు తీసినాడు ఒక ఆయన, లోపల పోయి కూర్చునింది. మనోడు షాక్. తిరిగి ఒక అర్ధగంట తర్వాత అదే అమ్మాయి అదే డ్రెస్సులో ఇంకొక ఆయన మంచి టై పైనుండి కింద దాకా సూటు బూట్ వేసుకుని చాలా గంభీరంగా నడిచే వ్యక్తితో పాటు కలిసి వచ్చింది. ఆయన ఈ అమ్మాయి చేయబట్టుకొని ఉన్నాడు. వచ్చి ఇక్కడ హోటల్ సూపర్వైజర్ ఎవరు నిలబడినాడు. సార్ చెప్పండి సార్ అన్న. ఈ అమ్మాయి లోపలికి వస్తే రానిలేదంటే బయటికి పంపించినారు. అవును సార్, ఈరోజే నీకు ఉద్యోగం ఆఖరి, రేపటి నుండి నువ్వు ఉద్యోగానికి రావద్దు. బెన్నీని పిలిచినాడు. బెన్నీ చేతులు కట్టుకొని వచ్చి ఇంకా నిలబడ్డాడు భయంతో, మా మేనేజర్కి ఇలాంటి శిక్ష ఇంటికి నాకు ఏమైనా ఉందా అని. అప్పుడు గంభీరంగా సూట్ వేసుకుని నిలబడి ఆయన చెప్పినాడు, రేపటి నుండి ఈ హోటల్కి మేనేజర్ నువ్వే. అమ్మాయి అలాగే నిచ్చేస్తాలై చూస్తుంది. అప్పుడు ఆ సూట్ బూట్ వేసుకుని ఆయన చెప్పాడు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా, ఈ హోటల్ ఓనర్ అయిన నాకు కూతురు. ఈ హోటల్కి యజమాని అమ్మాయి మారు వేషంలో వచ్చింది. హోటల్లో పనిచేసే వారికి మానవత్వం ఉందా లేదా తెలుసుకోవాలని వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి అర్థమైంది ఏంటంటే ఈ హోటల్లో మానవత్వం లేని మనుషులు పనిచేస్తున్నారు అని. మానవత్వం లేని మేనేజర్ని మొదట పంపిస్తున్నారు. మానవత్వం కలిగిన ఒక చిన్న బాలుడు వచ్చినాడే, ఒక కుర్రోడు హోటల్కి మేనేజర్గా ఉండబోతున్నాడు. దేవుడు మనల్ని కూడా తన మందిరము అనే ఇంటిలో ఉంచున్నాడు. ఎన్నిసార్లు ఇలా ప్రవర్తించినాము. అయితే ఓ దినాన ఈ ఇంటికి యజమానుడు ప్రభువారు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మన అందరిని చూస్తాడు. ప్రతి వాని క్రియలు చొప్పున వాని కొరకై సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరు ఆయన దృష్టిలో ఆయనకు ప్రీతికరంగా పనిచేసినారు వారికి ఆయన గొప్ప బహుమానం ఈయన ఉన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడు.